బిగ్ బాస్ సీజన్ 8 లో భాగంగా సండే ఫండే అయిపోయింది. ఇప్పుడు మండే మ్యానియా మొదలైంది. అదేనండి బాబు నామినేషన్ ప్రక్రియకు బిగ్ బాస్ అంతా సిద్ధం చేశారు. ఇక దీన్ని హైలైట్ చేస్తూ ఇవాల్టి ప్రోమో మొత్తం కూడా సాగింది. ఈసారి ఇంటి సభ్యులు ఎవరినైతే నామినేట్ చేస్తారో వారి తలపై చెత్త వేసి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రోమోలో చూపించినట్టుగానే ముందుగా సీత చెడుగుడు ఆడేస్తుంది, అటు యష్మితో ఇటు పృథ్వీతో. సీత మాట్లాడుతూ ఏ టాస్క్ జరిగినా కొంచెం డామినేటివ్గా వాయిస్ అనిపిస్తుంది నీది యష్మి అంటుంది. ఎవరు అలా బిహేవ్ చేశారు డామినేటివ్గా అని క్వశ్చన్ చేస్తుంది యష్మి. ఇక కట్ చేస్తే ఆవేశం స్టార్ లైన్లోకి వస్తాడు. నేను ఒక టీంలో ఆడుతున్నప్పుడు ఆపోజిట్ టీంని ఎలాగైనా ఓడించాలని ఆడతాను, దట్స్ మై గేమ్ హియర్ అని అంటాడు. ఇక ఆ మాటలకి సీత ఇచ్చి పడేస్తుంది. ఎగ్జామ్లో నా పక్కన కూర్చొని రాస్తుంటే పక్క నుండి కమాన్ అని అంటే అది రైట్ ఆన్సర్ అని అర్థమవుతుంది, సైలెంట్గా ఉంటే రాంగ్ ఆన్సర్ అనేది అర్థమవుతుంది అంటుంది. ఇక దానికి లవర్ బాయ్ పృథ్వీ బిగ్ బాస్ నీకు గేమ్ ఆడేటప్పుడు మాట్లాడకూడదని చెప్పారా నీకు అని ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అది జస్ట్ కామన్ సెన్స్ పృథ్వీ అంటుంది సీత. ఇక సెంటిమెంటల్ స్టార్ నాగమణికంఠ లైన్లోకి వస్తాడు. ఎవరు గిన్నెలు కడిగారు ఎవరు కడగలేదు ఇదంతా ఎందుకు నీకు అని యష్మిని ఉద్దేశించి అంటాడు. ఇక దానికి ఇంటరప్ట్ అవుతూ యష్మి అవును నాకు లగ్జరీ వచ్చింది మా క్లాన్కి వచ్చింది అంటుంది. ఆ మాటలు విన్న నాగమణికంఠ శివతాండవం చేస్తాడు. వెన్ ఐఎమ్ టాకింగ్ ప్లీజ్ లిజన్ లేడీ అని గట్టిగా అరుస్తాడు. ఎవరి పనిలో అయినా ఇంటర్ఫియర్ అవడం అది నీ పని అయినా కాకపోయినా అది నాకు నచ్చలేదంటాడు మణికంఠ. ఇక దానికి యష్మి బదిలిస్తూ నువ్వు డ్రామా చేస్తావు చూడు నా దగ్గరికి వచ్చి ఒక ఫ్రెండ్గా, అది నమ్మినా నాకు ఇది జరగాల్సిందే అంటుంది. నాకు ఒక పర్సన్లో ఏదైనా క్వాలిటీ నచ్చకపోతే తప్పకుండా చెప్తా, బరాబర్ చెప్తా అంటాడు మణికంఠ. ఫేక్, మొత్తం ఫేక్ అంటుంది యష్మి. నువ్వు మామూలుగా మాట్లాడితే నేను మామూలుగా మాట్లాడతా అని అంటాడు సెంటిమెంటల్ స్టార్ మణికంఠ. ఐఆమ్ సో సారీ నాకు ఇలాగే వచ్చని అంటుంది యష్మి. నువ్వు నా పాయింట్ ఆఫ్ వ్యూని సప్రెస్ చేయడానికి చూస్తున్నావు, దట్ ఐ డోంట్ లైక్ ఇట్ అంటాడు నాగమణికంఠ. ఇక రెండో నామినేషన్గా నాగమణికంఠ పృథ్వీని నామినేట్ చేస్తాడు. ఇక దానికి అగ్రెషన్ని కారణంగా చూపిస్తాడు. పృథ్వీ కౌంటర్ ఇస్తూ నీకు అగ్రెషన్ లేకపోతే అది నా రాంగ్ ఎలా అవుతుంది, అగ్రెషన్ ఈజ్ మై నేచర్ అని అంటాడు. లాస్ట్లో తింగరబుచ్చి ప్రేరణ చాలా మందికి దేనికి సెన్సిటివ్ అవుతున్నారో దేనికి సెన్సిటివ్ అవ్వడం లేదు అర్థం కావడం లేదు. డస్ట్బిన్లో ఉన్న చెత్తలో నుంచి బాటిల్ తీస్తే ఇష్యూ చేశారు, ఇప్పుడు నా తలపై చెత్త వేస్తున్నారు, వేయండి వేయండి అంటూ ప్రేరణ అంటుంది. ఇక ఇవాల్టి నామినేషన్ ప్రక్రియ చూస్తూ ఉంటే చాలా స్పైసీ అండి, ఫైరీగా ఉండబోతున్నట్టు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.